सबको मेरा नमस्कार। ప్రవీణ్ ఉత్తరార్ధ కవి పరిచయాల్లో రసకాన్ గురించి చెప్పుకుందాం. రసకాన్ ప్రస్తావన. రసకాన్ గురించి చూడండి. कृष्ण भक्ति शाख कवियों में रसखान मुख्य कवि है. ये मुसलमान और दिल्ली के एक पठान सरदार थे. చూడండి, కృష్ణ భక్తి శాఖలో ప్రముఖ కవిట రసఖాన్. ఈయన ముసల్మాన్ और दिल्ली के एक पठान सरदार, ఆయన ఒక సర్దార్ అనమాట. ఢిల్లీ యొక్క సర్దార్. ये गोस्वामी विठलनाथ के ప్రియ శిష్య थे. గోస్వామికి యొక్క విఠలనాథ్ యొక్క శిష్యుడు. అయితే सुजान रसखान प्रेमवाटिका दानलीला अष्टयाम आदि रसखान की प्रमुख रचनाएं हैं. आगे पठ्य पुस्तक में दिए गए 4 सवय्यों और 4 बरवई चंदों के आधार पर रसखान के काव्य की विशेषता बताई जा रही है. నేను ఇక్కడ మొత్తం చెప్తున్నాను కదా, మీరు ఎస్సే రాసినప్పుడు మెయిన్ పాయింట్స్ మాత్రమే రాయండి, అంత అవసరం లేదు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. కృష్ణ భక్త రసఖాన్ శ్రీకృష్ణ के अन्य भक्त थे, అనన్య భక్త थे. చూడండి, రసఖాన్ శ్రీకృష్ణ యొక్క అనన్య భక్తుడు. చూడండి, మీరు ఇక్కడ రాసుకున్నప్పుడు ఇక్కడి నుంచి రచన మనోరంజన స్థాన్ నహీ హై. చూడండి, ఇక్కడ ప్రముఖ రచన హై వరకు సరిపోతుంది. ఓకే, ఈ 2 లైన్స్ అవసరం లేదు. మీరు ఎగ్జామ్కి చదువుకునేటప్పుడు సింప్లిఫై చేసి చెప్పమంటారు కదా, నేను మొత్తం చెప్తాను, బట్ మీరు సింప్లిఫై చేసి రాసుకోవాలి. చూడండి, ఇప్పుడు కృష్ణ భక్తి అనుకున్నాం కదా, ఇలా సైడ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. సైడ్ హెడ్డింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్లా రాసుకోవాలి. రసఖాన్ శ్రీకృష్ణకే అనన్య భక్తే, కృష్ణ యొక్క గొప్ప భక్తుడు అనమాట రసఖాన్. ఉన్కే సమయం మే ఉన్కే భక్తికే విభిన్న ఆయామ్ మిల్తా హై. చూడండి, ఈయన సామీప్య అంటే పోలిక అనమాట. చూడండి, భగవాన్ కి భక్తి మే తల్లీన్ హో జాతా హై. భక్త్ అంటే భక్తులు భగవంతుని యొక్క భక్తిలో లీనమైపోతూ ఉంటారు. హమేషా చూడండి, హమేషా भगवान के समीप रहना और उनकी लीलाओं को देखते रहना चाहते हैं. భక్తులు భగవంతుని యొక్క భక్తిలో తన్మయం అయిపోతూ ఉంటారు కదా, దాని గురించి చెప్తున్నారు. ఇంకా చూడండి, यदि अपने अगले जन्म में मुझे मनुष्य ही बनता है तो मैं गोकुल गांव के ग्वालों में एक बनना चाहता हूँ. నేను పూర్వజన్మలో మనిషిని పుడితే కనుక గోకులంలో గొల్లవాడిగా పుడితే బాగుండేది అని అనుకుంటున్నాడు. यदि मुझे जानवर बनना है तो नंद को गायों में एक गाय बनना चाहता हूँ. రసఖాన్ అనుకుంటున్నాడు, నేను ఆవునైతే కనుక నందకులంలో ఆవుల్లో ఒక ఆవునైతే బాగుండేది, కృష్ణుని దగ్గరగా ఉందని అనుకుంటాడు. अगर मुझे पद्र बनना है तो मैं గోవర్ధన పర్వతగా పద్ర బన్నా చేతా హూ. నేను పర్వతాన్ని అయితే కనుక గోవర్ధన పర్వతం అయితే కృష్ణుడు నన్ను చిటికిని వెళ్తే ఎత్తుతాడు కదా అనుకుంటున్నాడు. చూడండి, ఇది मुझे पक्षी बनना है तो मैं यमुना नदी के किनारे के खंडक पेड़ पर रहना चाहता हूँ. इसके नीचे శ్రీకృష్ణ కేలా करते थे. నేను పక్షిని అయితే కనుక ఆ నందనవనంలో ఉండి చెట్టు మీద పక్షిగా ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడు. చూడండి, వస్తు ప్రేమ్. భక్త్ కో భగవాన్ కి హర్ వస్తు సే ప్రేమ్ హై. భక్తునికి భగవంతుని యొక్క వస్తువులు అంటే అణువణువు కూడా భగవంతుని అంటే భక్తి ఉన్నవాళ్ళు భగవంతుని చేతిలో ఉన్న వస్తువుల్ని అన్నింటినీ కూడా ఇష్టపడతారు. ఉసే భగవాన్కి లీలా స్థలి ప్రియ హై. అంటే భక్తుడికి ఎలా ఉంటుందంటే భగవంతుని యొక్క ఆడుకునే ప్లేస్, భగవంతుని నివసించే ప్లేస్ అంటే కూడా చాలా ఇష్టపడతారు. కృష్ణ భక్తి కవియోం के लिए బ్రజ్భూమి, గోకుల్ గాంవ్, యమునా నది, బృందావన్ అంటే బృందావన్ అనమాట सब प्रिय लगते हैं. కృష్ణుడు మసిలిన ప్రదేశాలన్నీ కూడా ఇష్టపడతారు. रसखान को भी यह सब प्रिय है, इसलिए वे लिखते हैं कि श्री कृष्ण की कंबली और लाठी पाने के लिए मैं तीनों लोगों का त्याग दूंगा అనుకుంటాడు రసఖాన్. నాకు కృష్ణుని యొక్క కప్పుకొని కంబళి, ఆ చేతిలో లాఠీ కర్ర ఇవన్నీ నాకు దొరికినట్లయితే 3 లోకాలను కూడా ఇచ్చేస్తాను, త్యాగం చేస్తాను, అవి నాకు ఇస్తే చాలు అనుకుంటున్నాడు. ముజే 8 సిద్ధ और నవనిధి, అష్టసిద్ధి నవనిధులు అంటారు కదా, అవి కూడా నాకు అవసరం లేదు. इनको पाने से जो सुख मिल सकता है वह सुख नंद की गायों चराने में मुझे प्राप्त हो जाएगा. చూడండి, నాకు అవన్నీ అక్కర్లేదు, నందకొలలో ఆవునైనా కానీ నాకు చాలు, నాకు అష్టసిద్ధులు నవనిధులు ఏమి అవసరం లేదనుకుంటున్నాడు. మేరీ ఏ ఆంఖం బ్రజభూమికి
वन बगीचे और तालाबों को देखने की इच्छा करती है। कड़वे स्वाद के फल वाले बगीचे में श्री कृष्ण गोपियों के साथ नाचा करते थे। उन बगीचों का पाने के लिए मैं सोने से बनाए गए करोड़ों भवनों को छाक दूंगा। ఇదంట్లోనూ కూడా ఆయన యొక్క మనసుని రసకాన్ యొక్క భక్తి కృష్ణుడి మీద ఏ విధంగా ఉందని మనకు తెలియజేస్తున్నారు. చూడండి, కృష్ణుడు నందనవనంలో తోటలో ఆడుకున్నాడు కదా గోపికలతోటి. ఆ వనం ఇచ్చినట్లయితే చాలట కోట్ల కొద్దీ ఉన్న భవనాలైన బంగారు భవనాలు కూడా ఇచ్చేయగలను నేను అని చెప్పంటున్నాడు. చూడండి, అంత భక్తి. భక్తపరాయణ భగవంతుడి భక్తపరాధీనుడు ఎలాగో చూద్దాం. భగవాన్ సచ్చి భక్తి సే ముగ్ధ హోతే హై. భగవంతుడు భక్తునికే లొంగుతాడు, దేనికి లొంగడు. ఐసే మే వే అపని మహిమ భూల్కర్ భక్తికి సేనా కర్తే హై. భక్తునికి భగవంతుడు సేవకుడు కూడా అవుతాడు, తెలుసా మీకు. కభీ కిసీ కా రథ్ చలాతే హై और కభీ కిసీ కా పైర్ దబాతే హై. చూడండి, మరి అర్జునుడికి కృష్ణుడు రథం నడిపాడు కదా. రసకాన్ కర్తే హై కి कहते हैं कि सहस्र फल वाले अधिशेष भगवान शंकर विनायक सूर्यदेव और देवराज इंद्र सभी हमेशा శ్రీకృష్ణ గుణగానం करते हैं. వాళ్ళందరూ కూడా కృష్ణుని కీర్తిస్తారు. కృష్ణుడు అంటే సాక్షాత్తు ఎవరు? విష్ణుమూర్తి. వేద్ శ్రీకృష్ణ को अनादि अनंत अखंड अछेद और अभेद कहते हैं. అభేదము విచ్ఛేదం అవి ఏమి లేవు. భగవంతుడికి వినాశం అనేది లేదు. ఆయన సర్వదా ఎప్పుడు అన్నింటిలోనూ కూడా ఉంటాడు. नारद से लेकर सुख और व्यास मुनि तक सभी बराबर भगवान की प्रशंसा में गीत गाते हैं. कृष्ण अंदर కూడా కీర్తించారు. फिर भी वे पूर्ण रूप से गाना ही पाकर हार गए हैं. ऐसे भगवान को गोकुल की अनपढ़ बालिकाएं చూడండి एक दोने बार చాంచ్ దికాకర్ నాచ్ రహీ హై. చూడండి, భగవంతునికి ఎంతమంది పాడినా కూడా ఆయనకి నచ్చలేదు. అయినా అంత బాగా ఎవరు పాడగలిగారంటే చూడండి, గోకులంలో గొప్ప బాలికలు ఉంటారు కదా, వాళ్ళు కృష్ణుని మీద యొక్క ప్రేమతోటి వాళ్ళు కృష్ణ గానం చేస్తూ నాట్యం చేశారు. అది శ్రీకృష్ణుడికి నచ్చింది. చూసారా? చూడండి, అలాగే రూప్ వర్ణించాడు. కృష్ణుని రూపాన్ని ఈ విధంగా వర్ణించారు. చూడండి, श्री कृष्ण की सुंदरता का तरह तरह से वर्णन करना कृष्ण भक्ति कवियों का मनपसंद काम है. कृष्ण भक्तुలందరూ కూడా కృష్ణ యొక్క రూపాన్ని వర్ణిస్తారు. रसखान बालकृष्ण की सुंदरता का वर्णन करते हुए लिखते हैं कि जमीन पर खेलने के कारण श्री कृष्ण के शरीर पर धूल लग गया. इस अवस्था में भी वे सुंदर थे. చూడండి, కృష్ణుడు మట్టిలో ఆడుకున్నాడు కదా, అందుకని కృష్ణుడు యొక్క శరీరం ధూళిగా అయిపోయింది అని చెప్పి. చూడండి, ఉనికి చోటీ బి ధూల్ దోసరితి థీ. కొంచెము మట్టి అంటుకుంది కృష్ణుడికి, దుమ్ము ధూళి అంటుకుంది. ఉనికి पैरों में पैंजनी बज रही थी. कृष्ण ने पीले रंग की कचोटी पहनी थी. ఆయన పీల అంటే పసుపు రంగు వర్ణాన్ని రంగు గల దీనిని వేసుకున్నాడు, వస్త్రం కట్టుకున్నాడు. ఉనక రూప్ అతి సుందరత, ఆయన చాలా అందంగా ఉంటాడు. उनकी सुंदरता देखने के लिए करोड़ों काम देव और चंद्रमा को చాక్ जा सकता है. ఆయన రూపు చాలా అందమైంది, ఆయనకి ఎవరూ దీటు కాదు. उनके हाथ की रोटी को छीनने वाला कौवा भाग्यशाली है. मुझे ऐसा भाग्य भी नहीं मिला. అక్కడ ఉండేటువంటి కాకి కృష్ణుడికి చూసినది చాలా అదృష్టవంతురాలని చెప్తున్నాడు. చూడండి, ప్రేమ్ నిరూపణ సింపుల్గా చెప్తాను దీన్ని. रसखान ने प्रेम वाटिका ग्रंथ में प्रेम का निरूपण किया है. रसखान कहते हैं कि सब लोग प्रेम के बारे में बोलते हैं मगर कोई भी प्रेम के बारे में कुछ भी नहीं जानता. वे लोग प्रेम के बारे में जानते तो वह संसार क्यों रोते रोते मरता है. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ గురించి చెప్తున్నారు. ప్రేమ కోసం కొంతమంది చనిపోతూ ఉంటారు ప్రపంచంలో. ప్రేమ కమల్ కే రేషే కే సమాన్ పతలా హై. ప్రేమ చాలా పలుసునైంది, చాలా డెలికేట్. और तलवार की धार के समान तीखा भी है, చాలా గాఢమైంది కూడా. అత్యంత సీधा भी है और टेढ़ा भी है. प्रेम का मार्ग विलक्षण है. ప్రేమ మార్గం చాలా విలక్షణమైంది అని చెప్తున్నారు. చూడండి, చిన్న పోయం చూడు. प्रेम प्रेम सब को कहत प्रेम न जानत कोई जो जन जाने प्रेम तो మరే జగత్ క్యోం రోయ్. ఇదంతా అవసరం లేదు మీకు. మీరు రాసినప్పుడు సింప్లిఫై చేసి రాసుకోండమ్మా. సైడ్ హెడ్డింగ్స్ ఉంచండి, అందులో మెయిన్ పాయింట్స్ తీసి రాసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చూడండి,
रस खान की रचना मुक्त है, उनकी भाषा सरल सरस मधुर और शुद्ध ब्रज भाषा है. ఇది రాయండి, ఇది ఇంపార్టెంట్. ఇదైతే రాసుకోండి మీరు. ఓకేనా? చూడండి. मुहावरों के प्रयोग से उनकी भाषा प्रभावशाली बन गई है. रसखान से अनुप्रास, यमक, श्लेष, वक्रोक्ति आदि शब्दालंकारों का सफल प्रयोग किया है. ఆయన ఉపమాన అలంకారం, రూపకు, ఉత్ప్రేక్ష అవి కూడా ఆయన అర్థాలంకారాలు వాడారట. ఇది సింపుల్గా 2-3 లైన్లు రాయండి, సరిపోతుంది. చూడండి, उपसंहार చూద్దాం. भारतेंदु हरिश्चंद्र ने रस खान की कृष्ण भक्ति से प्रभावित होकर कहा है कि इन मुसलमान हरिजन पै कोटिन हिंदू वारिये यह सच है, అతిశయోక్తి నహి. అందరూ సమానమే, ఇందులో అతిశయోక్తి ఏం లేదని చెప్తున్నారు. చూడండి, అలా సింప్లిఫై చేసి మీరు రాసుకోండి. సచ్ముచ్ రస్ की खान है, रस खान అంటే చూడండి ఎంత వాయించారో. हम कह सकते हैं कि रस खान की रचना सचमुच रस की खान है. వెరీ గుడ్ కదా, చాలా ముఖ్యమైన పాయింట్ రస్ ఖాన్ గురించి రాసినప్పుడు అట్లా చూసుకోండి. ఓకే, రేపు మళ్ళీ తులసిదాస్ గురించి చెప్తాను. అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.